మా కన్జర్వేషన్ కానీ మా రిలేషన్ కానీ అప్పుడే స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ అనంతపూర్లో మా ఇంటి పక్కన వీళ్ళు 1 నెల పైగానే ఉన్నారు. ఆ నెల మొత్తం వీళ్ళని నేనే టేక్ కేర్ చేసిన. బయటికి పిలిచబోవాలన్నా కానీ, ఆ ఫుడ్ తెచ్చి ఇవ్వాలన్నా కానీ మొత్తం బాగా కేరింగ్ చేసినాను. ప్లస్ అంటే ఎందుకో మాట్లాడంగా నాకైతే మస్తు నచ్చింది. ఎందుకంటే అందంగా ఉంటుంది కదా, సో నాకైతే నిజంగా గుద్దాలో నచ్చింది ఆంటీ మాత్రం. సో మెల్లమెల్లగా ట్రై చేశాను, చెప్దామా వద్దా, ఈ ఆంటీకి ప్రపోజ్ చేద్దామా వద్దా, అరే నీ అమ్మాయి ఏమని అనుకుంటారేమో రా నాయన ఈ ఆంటీకి ప్రపోజ్ చేస్తే, మా ఇంట్లో ఏమన్నా అనుకుంటారేమో, అవన్నీ పక్కన పెట్టిన లాస్ట్కి ఇంకా నేను నీ అమ్మాయి ఎవడైతే ఏమన్నా అనుకోని నాకు సంబంధం లే, ఒక్కసారి నేను లవ్ చేసిన అంటే చెప్పాల్సిందే. నేనంతే లైఫ్లో ఏది చేసినా కానీ నాకు ఇక్కడ ఏమనిపిస్తే అది ఆన్ ద స్పాట్ చేసేస్తాను, రెండోది ఆలోచించాను. అర్థమైందా? ఇంకా ఆంటీకి వెళ్ళి డైరెక్ట్గా మెల్లగా ప్రపోజ్ చేసిన. ఆంటీ ముసుగులో గుద్దులాట వద్దు, నాకు డైరెక్ట్ మీరంటే నాకు ఇష్టము, నేనంటే ఇష్టమా లేదా అనేది మీరు చెప్పండి అని చెప్పిన. సో ఈ ఆంటీ ఏంద్ర అట్లా మాట్లాడుతున్నావు, కొంచెం నాకు సీరియస్ అయింది. చెప్పెత్తింది తెలుసా స్టార్టింగ్లో, నన్ను చెప్పెత్తింది, ఏం మాట్లాడుతున్నావు, కొంచెం అన్నా సిగ్గుందా లేదా నీకు, నీ వయసు ఎంత నా వయసు ఎంత. అంతే కదా, చిన్నవాడు నాకంటే లేనిపోని అన్ని మైండ్ లో పెట్టేసుకుంటే అది లవ్ అది ఎఫెక్షన్ అనేసుకుంటే తప్పు కదా. చిన్నవాడు లైఫ్ పాడు చేసుకుంటాడు అని చెప్పి నేను వద్దన్నా కానీ వినడు. మీరంటే ఇష్టం, అందుకోసమే మీకు ఇష్టమైనవన్నీ వంటలన్నీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను మా అమ్మతో. మీకు ఈ వంట బాగుందా, ఆ వంట బాగుందా, మీకు ఏ వంట ఇష్టం అని అడిగి మరీ చేపించాను నేను. అందుకే మీ చుట్టూ తిరిగాను, మీకు అకామిడేషన్ ఇచ్చాను, మీకు అన్ని చేశాను నేను. అంటే ఇష్టపడే ఇవన్నీ చేశాను తను ఇష్టపడ్డారు. సో చిన్నవాడు, తను ఇష్టపడినంత మాత్రం మనం ఇష్టపడాలని రూల్ లేదు కదా. తెలియదు కాబట్టి వద్దురా నాయనా నీకు మంచి అమ్మాయి